వెల్కమ్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో బ్లడ్ రిలేషన్స్కి సంబంధించి నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాము. సో ప్రీవియస్ వీడియోలో కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్సే చూసాము, దాని కంటిన్యూషనే ఈ వీడియో అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. వి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎంఎక్స్ అండ్ ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ఎక్స్. ఎంఎక్స్ అండ్ ఎన్ఎక్స్ హ్యావ్ ద సేమ్ ఫాదర్. విఎన్ అండ్ ఆర్ వి అండ్ ఎన్ఆర్ అని అడుగుతున్నారు. ఓకే, అగైన్ సేమ్ మనం ఫాలో అవ్వాల్సింది ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. నేను మీకు చెప్పినటువంటి సింబల్స్, వెన్ ఎవర్ యూ గెట్ మేల్ రిప్రజెంటేషన్ యూ కెన్ యూస్ స్క్వేర్, ఫీమేల్ యూ కెన్ యూస్ సర్కిల్, సిబ్లింగ్స్ అంటే హారిజాంటల్ లైన్, జనరేషన్ గ్యాప్ అంటే వర్టికల్ లైన్. సో ఇవి మ్యారీడ్ కపుల్ అంటే ఇలా డబుల్ లైన్ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? ఎంఎక్స్ అగైన్ మనం ఏం చేస్తాము, ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనము స్టేట్మెంట్స్ని డివైడ్ చేసుకొని డయాగ్రామ్ గీసుకుంటే విల్ గెట్ ద ఆన్సర్. వి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎంఎక్స్ అనేది ఒక స్టేట్మెంట్, ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ఎక్స్ అనేది ఒక స్టేట్మెంట్, ఎంఎక్స్ ఎన్ఎక్స్ హ్యావ్ ద సేమ్ ఫాదర్ అనేసి అన్నారనమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు వికి ఎన్కి రిలేషను డిఫైన్ చేయాలన్నమాట. సో లెట్స్ డ్రా ద డయాగ్రామ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే వి అనేది డాటర్. ఎవరికి డాటర్? ఎంఎక్స్కి డాటర్. ఇక్కడ ఎంఎక్స్ జెండర్ మనకి ఏం చెప్పలేదు. నెక్స్ట్ చూడండి, ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ఎక్స్ అన్నారు. డాటర్, ఎన్ కూడా డాటర్ కాబట్టి సర్కిల్ ఎన్ఎక్స్. సో ఇక్కడ ఎంఎక్స్కి ఎన్ఎక్స్కి రిలేషన్ ఏం చెప్పలేదు. ఎంఎక్స్ యొక్క ఎన్ఎక్స్ యొక్క జెండర్స్ కూడా మనకు తెలియదు. నెక్స్ట్ చూడండి, ఎంఎక్స్ ఎన్ఎక్స్ హ్యావ్ సేమ్ ఫాదర్ అన్నారు. అంటే మేబీ వీళ్ళిద్దరూ సేమ్ ఫాదర్ అంటే ఏంటి, వాళ్ళిద్దరూ చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పర్సన్ కదా, వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్, మరి వీళ్ళిద్దరికి సేమ్ ఫాదర్ ఉన్నట్టు. అంటే వీ కెన్ యూజ్ డయాగ్రామ్ లైక్ దిస్ అనమాట. ఓకేనా? అర్థమైందా? సో మన డయాగ్రామ్ని ఇలా గీసుకోవచ్చు. రిలేషన్ చెప్పనప్పుడు మన డయాగ్రామ్ గీసుకోక్కర్లేదు. సో ఎంఎక్స్కి ఎన్ఎక్స్కి సేమ్ ఫాదర్ అంటే ఈ ఫాదర్ యొక్క నేమ్ ఇవ్వలేదు, జస్ట్ మనము అజంప్షన్ అంతే. ఫాదర్ అంటే మేల్ కాబట్టి మనం స్క్వేర్ బాక్స్ వేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు, వికి ఎన్కి రిలేషన్ అని అడుగుతున్నారు. సో ఎంఎక్స్ ఎన్ఎక్స్ ఒకే తండ్రి పిల్లలు అన్నప్పుడు వీళ్ళకి పుట్టిన పిల్లలు ఏమవుతారనమాట. లెట్స్ సే యూ హ్యావ్ యువర్ సిబ్లింగ్, మీ అక్క పిల్లలు, మీ అన్నయ్య పిల్లలు, మీ పిల్లలు ఏమవుతారు? ఆబ్వియస్లీ దే విల్ బి కజిన్స్. సో వి అండ్ ఎన్ యొక్క రిలేషన్ ఏంటి అంటే కజిన్స్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జయంత్ ఇంట్రడ్యూసెస్ ఏ మ్యాన్ టు హిస్ ఫ్రెండ్ యాజ్ హిస్ వైఫ్స్ ఫాదర్స్ సన్. ద మ్యాన్ ఈజ్ జయంత్స్ ఏంటి? ఓకే, చూడడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉంది, బట్ దిస్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్. సో జయంత్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట. జయంత్ ఇంట్రడ్యూస్ ఒక మ్యాన్కి, ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే జయంత్ ఒక మ్యాన్ని ఎవరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? వాళ్ళ ఫ్రెండ్కి. సో జయంత్ ఏంటంటే ఇప్పుడు మనము డయాగ్రామ్ గీసుకుందాం. ఓకేనా? జయంత్ ఒక మ్యాన్ని, ఆ మ్యాన్ ఎవరు అనేది మనకు తెలియదు. ఓకే, మ్యాన్ విల్ బి ఆఫ్ మేల్ టు హిస్ ఫ్రెండ్. ఎవరికి? టు హిస్ ఫ్రెండ్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఫ్రెండ్ని మనం ఏమి ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్లో పెట్టక్కర్లేదు, ఎందుకంటే హీస్ టెల్లింగ్ టు దిస్ ఫ్రెండ్ అబౌట్ దిస్ మ్యాన్ అనమాట. సో ఇక్కడ మనకి మ్యాన్కి జయంత్కి రిలేషన్ కావాలి కాబట్టి విల్ డ్రా ద డయాగ్రామ్. సో జయంత్ ఇంట్రడ్యూసెస్ ఎ మ్యాన్ టు హిస్ ఫ్రెండ్ ఎలాగా? యాజ్ హిస్ వైఫ్స్ ఫాదర్ సన్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జయంత్కి హ్యావింగ్ అ వైఫ్స్ ఫాదర్స్ సన్. వైఫ్ అంటే ఆబ్వియస్లీ ఫీమేల్ ఉంటుంది. ఓకేనా? జయంత్ యొక్క వైఫ్. ఓకేనా? వైఫ్స్ ఫాదర్స్ సన్. ఓకేనా? వైఫ్స్ ఫాదర్ అంటే వైఫ్ యొక్క ఫాదర్. ఓకే, వైఫ్స్ ఫాదర్ యొక్క సన్ అంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది? వీళ్ళ యొక్క సిబ్లింగ్ అవ్వచ్చు. అంటే వైఫ్కి ఈ మ్యాన్ సిబ్లింగ్ అవుతాడు అన్నమాట. ఓకేనా? సో మీకు ఇక్కడ అర్థమైంది కదా. ఐ విల్ డ్రా ద డయాగ్రామ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్.
సో జయంత్ ఒక మ్యాన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మ్యాన్ ఎవరో మనకు తెలియదు. ఎవరికి ఇంట్రడ్యూస్ చేశారు? వాళ్ళ ఫ్రెండ్కి. ఏమని ఇంట్రడ్యూస్ చేశారు? ఆ మ్యాన్ తన యొక్క జయంత్ యొక్క వైఫ్ వాళ్ళ ఫాదర్ కొడుకు అన్నారు. సో దీని డయాగ్రామ్ ఎలా వస్తుంది? జయంత్ విల్ బి ఆబ్వియస్లీ అ మేల్. జయంత్కి వైఫ్ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ 2 lines. వైఫ్, జయంత్ వైఫ్, ఆల్రెడీ ఇట్ ఇస్ అ ఫీమేల్ కాబట్టి సర్కిల్ వేసుకుందాం. ఓకేనా? సో వైఫ్స్ ఫాదర్, వైఫ్కి ఫాదర్, ఓకేనా? ఫాదర్స్ సన్. సో ఈ యొక్క ఫాదర్కి సన్ అనమాట. ఫాదర్కి సన్. ఓకే, ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్, పెద్ద స్క్వేర్ గీస్తున్నాను నేను. ఓకే, ఫాదర్కి సన్ ఎవరు? ఈ మ్యాన్ అనమాట. మ్యాన్, దిస్ ఈజ్ జయంత్స్ వైఫ్. సో దీన్ని బట్టి ఏంటి? వైఫ్కి ఈ మ్యాన్కి సంబంధం ఏంటి అంటే సిబ్లింగ్స్ అనమాట వీళ్ళిద్దరు. సో ఇప్పుడు జయంత్కి ఈ మ్యాన్ ఏమవుతాడు? బావమరిది అవుతాడు, అంటే బ్రదర్ ఇన్ లా అవుతాడు అనమాట. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Leela introduces 2 girls to her friend as the daughters of the only sister of her father. Leela and the girls are related. సేమ్ ఇందాక లాంటి క్వశ్చన్ అనమాట. సో లీలా ఎవరిని ఇంట్రడ్యూస్ చేసింది? 2 అమ్మాయిల్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ 2 అమ్మాయిలు ఎవరో మనకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్కి ఏమని అంటే వాళ్ళిద్దరు డాటర్స్. ఎవరు డాటర్స్? ఓన్లీ సిస్టర్ ఆఫ్ హెర్ ఫాదర్, అంటే లీలా యొక్క ఫాదర్కి ఒక సిస్టర్ ఉందన్నమాట. ఉంది. సో ఈ సిస్టర్కి 2 కూతుర్లు అనమాట. ఎవరు వాళ్ళిద్దరు? ఆ 2 girls అనమాట. గర్ల్ 1, గర్ల్ 2. సో ఇప్పుడు ఈ లీలాకి వీళ్ళిద్దరు ఏమవుతారు? ఆబ్వియస్లీ వీళ్ళ ఫాదర్ సిస్టర్ అంటే అత్త పిల్లలు ఏమవుతారు? కజిన్స్ అవుతారు అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. దేవరాజ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ రోనిత్, who is the son of Radhika, who is the sister of Arim. How is Devraj related to Radhika? Okay, this is a tricky question, but it is very easy. As I told you, same division, diagram and solution ante. So Devraj is the brother of Ronit ani annaru anamata. Ronit ki Devraj brother, idu oka statement. Who is the son of? Who ani eppudaina vachindi ante adi ee person ki related kaadu, that is related to Ronit anamata. ఓకేనా? హూ ఇస్ ద సన్ ఆఫ్ రోనిత్ అంటే ఎప్పుడైనా హూ వచ్చిందంటే అది ఈ పర్సన్కి రిలేటెడ్. సన్ ఆఫ్ అంటే రోనిత్, ఇక్కడ మీరు రోనిత్ తీసుకోండి. రోనిత్ ఈజ్ ద సన్ ఆఫ్ రాధిక. హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అరిమ్ అంటే హూ అన్నప్పుడల్లా ఇక్కడ మనకి ఇప్పుడు రాధిక గురించి మాట్లాడుతున్నాం. రాధిక ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అరిమ్. సో ఇప్పుడు దేవరాజ్కి రాధికకి రిలేషన్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరాజ్ బ్రదరు. ఎవరికి బ్రదరు? రోనిత్కి బ్రదరు. రోనిత్ ఈజ్ మేల్ కాబట్టి స్క్వేర్ వేసుకున్నాం. రోనిత్ రాధికకి సన్ అనమాట. రాధిక. ఇప్పుడు రాధిక ఈజ్ సిస్టర్ ఆఫ్ అరీమ్ అన్నారనమాట. అరీమ్ యొక్క జెండర్ మనకు తెలియదు. ఓకేనా? హౌ ఈజ్ దేవరాజ్ రిలేటెడ్ టు రాధిక అన్నారు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, బ్రదర్ రాధికకి కొడుకు రోనిత్కి బ్రదర్ అయితే అప్పుడు రాధిక కూడా రోనిత్ రాధిక సన్ అయినప్పుడు రోనిత్ బ్రదర్ దేవరాజ్ కూడా రాధికకి సన్నే కదా అవుతాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో రాధిక దేవరాజ్కి కూడా మదర్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. శశాంక్ సా విమల్. He recalled he is the son of the father of my daughter's mother. Who is విమల్ అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా? శశాంక్ సా విమల్ని చూసి హీ రికార్డ్ అనమాట, తను గుర్తు తెచ్చుకున్నాడు. ఏమని? విమల్ అనేవాడు సన్. ఎవరికి? సన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ మదర్. ఓకేనా? సో హూ ఈజ్ విమల్ అని అడుగుతున్నారు. అగైన్ విల్ డ్రా ద డయాగ్రామ్. గివ్ మీ మినిట్. సో డయాగ్రామ్లో ఫస్ట్ ఏమొస్తుంది? సో శశాంక్ సా విమల్. సో శశాంక్ రీకాల్ చేసుకున్నాడు ఎవరి గురించి? విమల్. హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ మదర్. ఫస్ట్ ఇది మనం డయాగ్రామ్ వేసుకుందాం. ఇక్కడ ఏమన్నారు? ఫాదర్ ఆఫ్ మై డాటర్ అంటే 1 సెకండ్. ఫాదర్ ఆఫ్ మై డాటర్ అంటే శశాంకే కదా. మై డాటర్ ఈజ్ నథింగ్ బట్ హీ ఈజ్ ద ఫాదర్. శశాంక్ కి ఒక డాటర్ ఉంది. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై డాటర్. ఫాదర్ ఆఫ్ మై డాటర్ ఈజ్ నథింగ్ బట్ హీ హిమ్సెల్ఫ్ అనమాట. హీ హిమ్సెల్ఫ్.
డాటర్స్ మదర్ అంటే శశాంక్ యొక్క వైఫ్ అన్నమాట, వైఫ్ మదర్. ఓకేనా. హీ ఈస్ ద సన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ మదర్ అంటే ఈమె కొడుకు అని, విమల్ ఈమె కొడుకు అని చెప్తున్నారు. ఈమె కొడుకు అంటే ఈజ్ నథింగ్ బట్ శశాంక్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ విమల్ అనమాట. సో ఇప్పుడు విమల్ ఎవరు అంటే సారీ ఇక్కడ ఒక పాయింట్ కన్ఫ్యూజ్ అయ్యాము. ఓకే చూడండి, హీ ఈస్ ద సన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ మదర్ అనే ఒక స్టేట్మెంట్ మనం మిస్ చేసాము. ఓకేనా. మై డాటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ ఆఫ్ మై డాటర్ ఈజ్ నథింగ్ బట్ శశాంక్ హిమ్సెల్ఫ్. మై డాటర్స్ మదర్ అంటే శశాంక్ యొక్క వైఫ్ అనమాట. ఓకేనా. ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ మదర్ అంటే ఫాదర్ ఆఫ్ మై వైఫ్ ఈ స్టేట్మెంట్కి అర్థం అనమాట. సో ఈమె ఫాదర్. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నారు, హీఈస్ ద సన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ మై వైఫ్. సో ఇప్పుడు ఈయన సన్ను ఎవరు, విమల్ అనమాట. అంటే విమల్ శశాంక్ వాళ్ళ వైఫ్ యొక్క సిబ్లింగ్ అనమాట. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు, విమల్కి శశాంక్కి రిలేషన్ ఏంటి అంటే ఆబ్వియస్లీ వైఫ్స్ బ్రదర్ విల్ బి బ్రదర్ ఇన్ లా. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Let's move on to the next question. Pointing towards a girl, Gitesh said, "She is the only daughter of my daughter-in-law. How is the girl related to Jitesh?" అని అడుగుతున్నారు. సో ఒక అమ్మాయిని చూపించి జితేష్ ఏం చెప్పాడు, షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై daughter-in-law అన్నారు. ఓకేనా. సో daughter-in-law అంటే ఇప్పుడు ఓన్లీ డాటర్ ఆఫ్ మై daughter-in-law అంటే ఇక్కడ చాలా ఈజీగా ఉంది. కోడలు కూతురు అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ గ్రాండ్ డాటర్. ఇది మనం డయాగ్రామ్ కూడా గీసుకోకర్లేదు, కావాలంటే గీస్తాను. సో గీతేష్కి డాటర్ ఇన్ లా అని ఉంది అంటే ఆబ్వియస్లీ అతనికి ఒక కొడుకు ఒక కోడలు ఉంటారు. ఓకేనా. సో ఈ డాటర్ ఇన్ లాకి కూతురు అనమాట. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గ్రాండ్ పేరెంట్స్. ఓకే, గ్రాండ్ డాటర్ అవుతుంది అంతే. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, సో అగైన్ మనకి ఇక్కడ ఇచ్చారు, సింబల్ పెట్టి మనం డయాగ్రామ్ గీసుకోవాలి. సో స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో సాల్వ్ చేసినటువంటి క్వశ్చనే. సో P means P is father of Q, P plus Q means P is mother of Q, P minus Q means P is wife of Q, P star Q means P is daughter of Q. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఈ ఎక్స్ప్రెషన్ మనం డీకోడ్ చేయాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ సింబల్స్ రాసేసుకోండి. హ్యాష్ అంటే ఫాదర్, ప్లస్ అంటే మదర్, మైనస్ అంటే వైఫ్, స్టార్ అంటే డాటర్. సో ఇక్కడ ఇచ్చినవి ఇవే. అండ్ దీంతోపాటు మన యొక్క డయాగ్రామ్ మనం ఎప్పుడు ఎలా గీసుకుంటామో అది కూడా రాసుకుందాం. సో మనము మేలు, ఫీమేలు, మ్యారీడ్ కపుల్, జనరేషను, సిబ్లింగ్ ఇవి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటో చూద్దాం. ఓకే, ఓకే లెట్స్ డూ దట్. నేను ఇది వరకు చేస్తాను కదా, అది ఎం ఇచ్చారు, ఆర్ ఇచ్చారు, ఎన్ ఇచ్చారు, ఓ ఇచ్చారు. వీటి మధ్యన రిలేషన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు, మైనస్ ఇచ్చారు, మళ్ళీ హ్యాష్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఎంకి ఓకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ డ్రా ద డయాగ్రామ్. ఎం హ్యాష్ ట్యాగ్ అంటే ఆర్ అంటే ఎంకి ఆర్కి రిలేషన్ ఏంటి, ఎం ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్ అనమాట. సో ఫాదర్ అనగానే మనం ఈ డినోషన్ పెట్టుకోవచ్చు. ఎం ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్. ఆర్ యొక్క జెండర్ కానీ ఆర్ గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. నెక్స్ట్ ఆర్కి ఎన్కి రిలేషన్ చూడండి, మైనస్ ఇచ్చారు. సో ఫాదర్ది అయిపోయింది, మైనస్ అంటే వైఫ్ అనమాట. ఆర్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎన్. వైఫ్ అనగానే ఇది ఫీమేల్, వైఫ్ మ్యారీడ్ కపుల్కి నోటేషన్ ఇది, ఎన్ అనేది మేల్ అనమాట, వైఫ్ ఆఫ్ ఎన్. నెక్స్ట్ ఎన్కి ఓకి చూడండి, హ్యాష్ ట్యాగ్ అంటే మళ్ళీ అగైన్ మనకి హ్యాష్ ట్యాగ్ అంటే ఫాదర్, అంటే ఎన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఓ. ఓకే, దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో ఇప్పుడు ఇచ్చినటువంటి రిలేషన్కి సంబంధించినట్టు క్వశ్చన్ ఏంటి, ఎం ఈజ్ రిలేటెడ్ టు ఓ ఏంటి అంటే, సో ఈ మ్యారీడ్ కపుల్ యొక్క కిడ్ ఎంకి ఏమవుతారు, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ లేడీ అంటే ఆర్ ఈజ్ అ ఫీమేల్,
సో ఈ యొక్క ఆర్ యొక్క ఫాదర్ కాబట్టి ఎమ్, సో ఆబ్వియస్లీ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఓకే, సో ఇంతే. ఎంత టఫ్ క్వశ్చన్స్ వచ్చినా ఎలా వచ్చినా మీరు ఈ టిప్స్ ఫాలో అయిపోతే యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్, అండ్ ఇన్ ద next videos we will see the another concepts from reasoning concept. Okay, so thank you so much.